హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచల్ ఆసియా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. నవంబర్ 14th చిల్డ్రన్స్ డే కోసం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్లో నేను యానిమల్ థీమ్లో షీప్ డ్రెస్ అనేది మేక్ చేశాను అనమాట మా పిల్లలిద్దరికి. సో ఇద్దరికి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చాయన్నమాట, సేమ్ ఇదే కాస్ట్యూమ్కి. ఇప్పుడు చూసారు కదా వీడియోలో, అవే ఇచ్చారనమాట ప్రైజెస్. నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎలా మనం ఈ డ్రెస్ అనేది మేక్ చేసుకోవాలో చెప్తాను. One for the master, one for the dame, one for the little boy who lives down the lane. Thank you. చూసారు కదండి రైమ్తో పాటు కొంచెం మ్యాటర్ కూడా నేను ప్రిపేర్ చేయించాను అనమాట. లాస్ట్లో ఆ మ్యాటర్ కూడా నేను యాడ్ చేస్తాను. డ్రెస్ వేసుకోవటమే కాదు కదండి, మనం ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి కదా, దానికోసం కొంచెం మ్యాటర్ మరియు నేను ఈ విధంగా రైమ్ అనేది కూడా చెప్పించాను అనమాట. ఇప్పుడైతే మనకి ఈ డ్రెస్ మేక్ చేయడానికి ఏమేమి కావాలో వీడియోలో చూస్తున్నారు కదా. ఓల్డ్ డ్రెస్ అనేది తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఓల్డ్ నైట్ డ్రెస్ అనేది తీసుకున్నాను. వైట్ కానీ బ్లాక్ కానీ అయితే బాగుంటుంది అనమాట. బ్లాక్ అయితే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ వచ్చేసి సాక్స్లు తీసుకున్నానండి, క్యాప్స్ తీసుకున్నాను. నేను హెడ్ మేక్ చేయడానికని తీసుకున్నాను, కానీ నాకు నైట్ టైం సరిపోలేదన్నమాట, వేరే విధంగా మేక్ చేశాను. ఇక్కడ కార్డ్బోర్డ్ కట్టరు, కాటను మరియు స్టాప్లరు, సిజరు, గమ్ము మన దగ్గర ఉన్న ఏ గమ్ము అయినా పర్వాలేదండి. గమ్ అయితే చాలానే పడుతుంది, కాటన్ కూడా పడుతుంది అనమాట. ఇక్కడ నేను టూ డ్రెస్సెస్ మేక్ చేస్తున్నాను కాబట్టి నేను 2 డ్రెస్సెస్ అనేది తీసుకున్నాను అనమాట. 2 కాస్ట్యూమ్స్ చేస్తున్నాను కాబట్టి. తర్వాత ఇలా ఎల్లో కలర్ షీటు మరియు ఇలా మనకి ఫ్లిప్కార్ట్కి వస్తుంది కదండి ప్యాకింగ్కి, ఇదైనా పర్వాలేదు, ఏదైనా ఓల్డ్ బుక్ అయినా పర్వాలేదు. ఇది ఎందుకోసం అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం డ్రెస్కి ఫ్రంట్ సైడ్ అనేది కాటన్ అనేది మనం అప్లై చేసినప్పుడు అతికించడానికి గ్లూ అనేది అప్లై చేస్తాం కదండి, అప్పుడు ఆ గ్లూ అనేది బ్యాక్ సైడ్ అనేది పడకుండా ఉండటం కోసం అనమాట. నేను ముందు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడైతే మనము డ్రెస్ మేకింగ్ అనేది ఎలా చేద్దామో చూద్దాము. మనకు కావాల్సినవి చూసేసాం కదా. ఇదే మెయిన్ థింగ్ అండి, చాలా సింపుల్, కాకపోతే మనం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చేయటం సింపులే కానీ టైం పడుతుంది. పెద్ద ప్రాసెస్ అనేది అయితే ఏమీ ఉండదు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం కాటన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ కాటన్ వచ్చేసి నేను ఫుల్ బండిల్ తీసుకున్నానండి. మనకి ఇది నేను హోల్సేల్గా కొన్నానమాట. అంటే మనకి పిఎం మెడికల్ షాప్స్ అలా ఉంటాయి కదా, ఆ షాప్లో తీసుకున్నాను అనమాట. అక్కడ తీసుకుంటే మనకి కాస్ట్ చాలా తక్కువకి వస్తుందండి. కాటన్ కూడా మనకి యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. సో ఇప్పుడైతే బాల్స్ అనేది ఎలా చేశానో చూసారు కదా. పైన మనం లైట్గా కాటన్ అనేది తీసుకొని ప్రెస్ చేయకోకుండా, నేను వీడియోలో చూపించాను కదా, మనం నొక్కి పెట్టి ప్రెస్ చేయకుండా పైన మనం రౌండ్ అనేది తిప్పాలన్నమాట. ఇదే మనకి మెయిన్ థింగ్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రెస్ చేయకోకుండా పైనే చేతులు ఆనించినట్టుగా మనం బాల్స్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను బాల్స్ అనేది రెడీ చేసుకున్నాను. చెప్పాను కదా గమ్ కూడా ఎక్కువే పడుతుందని. నేను ఇక్కడ ఫెవికాల్ గమ్ అనేది తీసుకున్నాను అనమాట. ఫెవిక్రైల్ అయితే తీసుకోలేదండి, నార్మల్గా చూపిస్తున్నాను. మన దగ్గర ఏ గమ్ అయినా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం బాల్స్ అనేది రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బాల్ అనేది మనం డ్రెస్కి ఎలా అతికించుకోవాలి, ఏ విధంగా చేయాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ అనేది తీసుకున్నాను అనమాట. ఆ టాప్కి వచ్చేసి చూసారు కదా, బ్యాక్ సైడ్ మనకి మనం రాసిన గమ్ అనేది అతుక్కోకుండా ఉండాలి అంటే ఈ విధంగా డ్రెస్ లోపల అనేది ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట. నేను ఇందాక ఫ్లిప్కార్ట్ కవర్ అనేది చూపించాను కదా, అది పెట్టుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. అంటే బుక్ కానీ ఏదో ఒకటి. ఇలా మనం సెట్ అనేది చేసేసుకొని నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. మనకి కాస్ట్యూమ్ మొత్తము వైట్ కలర్లో ఉంటుంది కదా, కొంచెం లైట్గా హ్యాండ్స్ దగ్గర, కాళ్ళ దగ్గర బ్లాక్ కలర్లో వదిలేస్తే సరిపోతుంది. బ్లాక్ డ్రెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ వైట్ అయితే ఫుల్ టోటల్ మనము మొత్తము వైట్ కాటన్ అనేది అప్లై చేసేసేయండి. ఇక్కడ మా బాబు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. మీ పిల్లల హెల్ప్ కూడా తీసుకోవచ్చు అనమాట. మా బాబు కొంచెం సేపు హెల్ప్ చేశాడు, ఎందుకంటే ఇది
ఈవినింగ్ అనేది చెప్పారనమాట. నేను నైట్ అంతా కూర్చొని 2 కాస్ట్యూమ్స్ ప్రిపేర్ చేయాలి కదా, చాలా టైం పట్టింది. కొంచెం సేపు మా బాబు అనేది హెల్ప్ చేశారనమాట. నాకైతే నైట్ 2:00 అయిందండి. నేను కష్టపడినందుకు ఫలితం అయితే వచ్చింది. మా పాపకైతే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. సేమ్ అదే కాస్ట్యూమ్కి మా బాబుకైతే సెకండ్ ప్రైజ్ ఇచ్చారనమాట. 2 అవర్స్ 2 అవర్స్ కాదండి, సారీ, 2.5 3 మంత్స్ తర్వాత నేను స్కూల్ విజిట్ అయినా సరే మా పాప వాళ్ళ మ్యామ్, ప్రగతి మ్యామ్ కాస్ట్యూమ్ గురించి చెప్పల్లా మెన్షన్ చేశారండి. మీ హార్డ్ వర్క్కే ప్రైజెస్ ఇచ్చారు, బోత్ కిడ్స్ గాట్ ప్రైజెస్ అని చెప్పారనమాట. ఇద్దరు పిల్లలకి ఇచ్చారు అని అనుకున్న కష్టం ఎక్కడికి పోదు అని. సేమ్ అదేవిధంగా నేను యూట్యూబ్లో కొంచెం కష్టపడుతున్నందుకు నాకు ఏదో ఒక రోజు ఫలితం వస్తుందని అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు నాకు హాఫ్ మానిటైజేషన్ అయ్యింది. నేను అన్ని యూజ్ఫుల్ వీడియోసే పెడతాను, ముందు పెడతాను. నాకు కేవీ స్కూల్కి కూడా ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు, అంటే సబ్స్క్రైబ్ చేశారనమాట. నోటిఫికేషన్ రాగానే నేను వీడియోస్ అనేది కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనము ఈ బాల్స్ చేసుకోవటమేనండి, మనకు టైం పడుతుంది. తర్వాత వన్స్ మనం బాల్స్ అనేవి రెడీ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అనేది అప్లై చేసుకొని ఆ బాల్స్ అన్నీ మనం గమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఆ డ్రెస్కి మనం పెట్టేసేసేయటమేనమాట. చూడండి, ఫైనల్గా నేను చివరి హ్యాండ్స్ దగ్గర వదిలేసాను అనమాట. చెప్పాను కదా, నేను వైట్ తీసుకున్నాను కాబట్టి వైట్కి అయితే ఫుల్ అతికిచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ చూడండి. మనం పైన టాప్ అనేది కొంచెం బాటమ్ పార్ట్కి అంటే ప్యాంట్కి కవర్ అయిపోతుంది కదా, సో అక్కడ వరకు లీవ్ చేసేసి మనకి ప్యాంట్ ఎక్కడైతే కనపడతో అక్కడి నుంచి కంటిన్యూషన్గా మనం ఫ్రంట్, వీలైతే బ్యాక్ కూడా పెట్టేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా బాబు ఫస్ట్లో చెప్పాడు కదా రైము, అప్పుడు చేతిలో ఉంది కదా, ఆల్రెడీ నేను కార్డ్బోర్డ్ చూపించాను కదా, స్క్వేర్ పీస్ అనేది కార్డ్బోర్డ్ అనేది కట్ చేసుకొని పైన బ్లాక్ కలర్ షీట్ అనేది అప్లై చేశాను అనమాట, అతికిచ్చాను. తర్వాత ఎల్లో కలర్ షీట్స్ కూడా ఈ విధంగా బ్యాగ్స్ లాగా కట్ చేసుకొని దానిపైన రాస్తాను అనమాట, మాస్టర్ డేన్ లిటిల్ బాయ్ అని. దానిపైన కాటన్ అనేది పెట్టేసేసాను. అప్పుడైతే మనకి చక్కగా బ్యాగ్స్లా ఉంటుంది అనమాట. రైమ్ చెప్పారు కదా 3 బ్యాగ్స్ ఫుల్ అని, ఈ విధంగా చేతిలోది కవర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హెడ్కి పెట్టుకున్నాడు కదండి, హెడ్ కూడా నేను సర్కిల్ రౌండ్ షేప్లో నేను కార్డ్బోర్డ్ అనేది కట్ చేసి దాని చుట్టూ నేను కాటన్ అనేది అప్లై చేసి బ్లాక్ కలర్ షీట్ ఉంది కదా, దాన్ని చెవుల్లా కట్ చేసి దానికి అతికిచ్చి లబ్బర్ అనేది పెట్టాను అనమాట. మనకి హెడ్కి అనేది పెట్టుకోవడానికి కోసం మనం మాస్కులు తయారు చేస్తాం, మాస్కులు కొనే వాళ్ళని చూడండి, ఆ మాస్క్కి ఉంటుంది కదా అటువైపు హోల్ ఇటువైపు హోల్ పెట్టి ఇలా రబ్బర్ అనేది పెట్టి తలకి తగిలించుకునేటట్టు సేమ్ అదే విధంగా చేశాను అనమాట. ఇదైతే సింపుల్ ప్రాసెస్లో అయిపోయిందండి. ప్రీవియస్గా నేను క్యాప్స్ చూపించాను కదా, అదైతే సేమ్ ఇదే విధంగా మనం కాటన్ బాల్స్ అనేవి అతికిచ్చి సాక్స్లు చూపించాను కదా, అవి ఇయర్స్గా యూజ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా కాస్ట్యూమ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి మనం మాట్లాడాలి కదా స్టేజ్ మీద, ఆ మ్యాటర్ కూడా నేను మా పాప చెప్తుంది, చూసేయండి. My name is Lasasri. I am studying in first class A section. Yes, I am a sheep. I am a domestic animal. I like to eat grass and leaves. I have a soft body. I have 4 legs, 2 eyes, 2 ears and 1 short tail. I give you wool and milk. Baby of sheep is called lamb. చూసారు కదండి, ఈ విధంగా చెప్పిన తర్వాత మనం రైమ్ అనేది చెప్పిస్తే కంప్లీట్ అయిపోద్ది అనమాట. మనం ఈ కాస్ట్యూమ్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు అండి. కాటన్ పైన అనేది తీసేసి అతుక్కున్న కాటన్ని వాటర్లో పెట్టేసేసి మనం రిమూవ్ చేసేసి 2 to 3 times వాష్ చేసేస్తే మనం ఈ డ్రెస్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాటన్ కూడా మొత్తం ఏం పట్టదండి, కొంచెమే పడుతుంది, మనకి ఇంట్లోకి యూజ్ అవుతుందిలే అని నేను తీసుకొచ్చాను అనమాట. ఫైనల్గా ఈ విధంగా కాస్ట్యూమ్ అనేది రెడీ అయిపోయిందండి.
పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఇచ్చేసి గిఫ్ట్స్ కూడా తెచ్చేసుకున్నారనమాట మా పిల్లలు. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.